ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8వ తారీఖున నిన్న దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారండి. దాంతోపాటు ఆ సినిమాకు సంబంధించి టైటిల్ని కూడా విడుదల చేశారన్నమాట. నా వరకు నేను చెప్తున్నానండి, ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి పాత్ర ఎవ్వరు కూడా చేయలేదండి. ఎందుకంటే ఏ హీరో అయినా కానీ ఒక గ్లామర్ గానో లేకపోతే ఒక మాస్ క్యారెక్టర్ గానో ఇలా చూడాలనుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు హీరోలు ఎక్కువ ఈ విధంగా కనిపించాలనుకుంటారు అన్నమాట. కానీ ఇలాంటి పాత్ర అల్లు అర్జున్ గారు చేస్తున్నారంటే ఇది ఒక సాహసమే అనుకోవాలి. నిజంగా చెప్తున్నాను, నాకు ఆ పోస్టర్ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ సినిమాకు సంబంధించి ఏది కూడా లీక్ అవ్వలేదండి ఇంతవరకు. ఏదో ఊహాగానాలలో వాళ్ళు వీళ్ళు చెప్పారులే కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ సినిమాకు సంబంధించి స్టోరీ కావచ్చు, ఫోటో కావచ్చు, ఏమాత్రం ఏది కూడా రిలీజ్ అవ్వలేదు. అందుకనే నిన్న ఆ పోస్టర్ చూసిన తర్వాత, ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని చూసిన తర్వాత మతిపోయిందనమాట. బబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా అండి, ఒకవేళ ఈ సినిమా కానీ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అని ఒక్క టాక్ వస్తే చాలండి. ఒక్క టాకు కానీ వచ్చిందంటే ఇప్పటికే పుష్ప 2తో అల్లు అర్జున్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. దాదాపు 1800 కోట్ల పైచిలుకు ఆ చిత్రం సంపాదించిందంటే ఆ సినిమాలో అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారనమాట. అసలు ఆ పాత్ర చేయాలంటేనే ఒక సాహసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మాస్ క్యారెక్టర్ కన్నా ఇంకా ఎక్కువ, అంటే మొరటోడు పాత్రలో ఒక గోడ ఈ విధంగా పైకి లేసి ఆ క్యారెక్టర్లో అల్లు అర్జున్ గారు నిజంగా చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేసిందండి. పుష్ప 1 కావచ్చు, పుష్ప 2 కావచ్చు అనమాట. అందుకనే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అతని యాక్టింగ్కి నేషనల్ అవార్డే వచ్చిందంటే ఇక అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చి ఎంత పేరు ప్రతిష్టలు ఆ సినిమాకి వచ్చిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ఇలాంటి పాత్ర, అసలు ఆ పాత్ర ఏంటనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే అది ఒక తోడేలు, అంటే మనకి ఏం కానొస్తున్నాయి, పెద్ద పెద్ద భారీ ఎత్తున ఉన్న గోర్లు, ఒక జంతువు ఆకారంలో ఉన్న చెయ్యి, అంతకు మించి ఏం కానట్లే. అల్లు అర్జున్ గారు ఒక గుండుతోనే కానొస్తుంది. ఇక ఆ పోస్టర్ను చూసి మనం కథ అనేది ఏం చెప్తాం, ఏమీ చెప్పలేము. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తే అల్లు అర్జున్. ఆ అల్లు అర్జున్ చేసే విన్యాసాలు కావచ్చు, అతను ఎంటర్ అయిన తర్వాత ఆ స్టోరీ కావచ్చు, ఇలాగా ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే విధంగా దర్శకుడు అట్లీ గారు ఈ పాత్రని తీర్చిదిద్దేదానికన్నా చెక్కుతండు శిల్పం లాగా అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తున్నారనమాట. అంటే ఈ రాక అనే సినిమాలో అల్లు అర్జున్ డబల్ రోల్ పోషిస్తుండు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే రాక అంటే వేరే గ్రహం నుంచి మన భూగ్రహానికి వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఆ విధ్వంసాన్ని అరికట్టడానికి ఒక గ్రహాంతర రూపంలో, అంటే ఒక రాకాసి రూపంలో ఉన్న అల్లు అర్జున్ని ఎదుర్కోవటానికి వేరే అల్లు అర్జున్, అంటే మరో పాత్రలో ఉన్న అల్లు అర్జున్ ఏ విధంగా ఆ విధ్వంసాన్ని ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా ఇంకా చాలా విధాలుగా ఈ సినిమా గురించి వాళ్ళే సొంత కథలు అల్లేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే మరొక పాత్ర ఏంటంటే తోడేలు పాత్ర. అల్లు అర్జున్ తోడేలుగా మారి మన భూలోకాన్ని విధ్వంసం సృష్టిస్తూ ఉంటే, అంటే ఒక వైరస్ లాగా అతనికి ఒక ఇండిషనో ఏదో ఒక వైరస్ అనేది వచ్చిన తర్వాత అల్లు అర్జున్ రూపం మొత్తం మారిపోయి అసలు అతను ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మన భూలోకంలో అరాచకం సృష్టిస్తూ ఉంటే, విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఆ విధ్వంసాన్ని ఎదుర్కొనే మరొక అల్లు అర్జున్ కూడా ఉన్నాడు అని కొంతమంది చెప్తున్నారనమాట. సరే, మనకి స్టోరీ అనేది ఏమాత్రం కూడా లీక్ అవ్వదు. ఇది మాత్రం ఇప్పటికే కాదు, ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇంచుమించు ఇలాంటి సినిమాలు ఏమాత్రం కూడా లీక్ అవ్వవు. ఎందుకంటే లీక్ అయిందనుకోండి ఈ సినిమా పైన ఉన్న అంచనాలు అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ లీక్ అవ్వకుండా మీరు అట్టే పెట్టేసేయండి. ఎందుకంటే ఇక ఇప్పటికే నానా రకాలుగా ఈ సినిమా పైన, ఈ కథ పైన ఎవరికి వచ్చిన మాట సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా పుకార్లు మాత్రమే. ఇంకొక నమ్మలేని నిజం ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు కూడా మరో పాత్రలో, అంటే ముఖ్యమైన అతిథి పాత్రలో రామ్ చరణ్ గారు నటించబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నమాట. అంటే నేనేమంటున్నానంటే
ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను షికారు చేసే పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఎక్కడో కొద్దిగా నిజాలు ఉంటేనే ఇలాంటి వార్తలు వస్తాయేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయంటే ఎవరో ఈ కథని ఏమైనా లీక్ చేశారా ఏంటనేది మనకు అర్థం కాదనమాట. ఆటోమేటిక్గా మనం తెల్లారిన తర్వాత చూసేలాంటికి ఎవరో ఒకరు పోస్ట్ పెడతారు. ఆ పోస్టులో మనకు కొన్ని నిజాలనే తెలుస్తూ ఉంటాయి అనమాట. ఆ నిజాలే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అది నిరూపితమైన చిత్రాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఏమో గాల్లో గుర్రం ఎగరవచ్చు, విన్యాసాలు చేయవచ్చు. ఒకవేళ రామ్ చరణ్ గారు ఈ చిత్రంలో నటించినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట. ఒకవేళ నటించింది అనుకోండి, ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి ఒక అతిథి పాత్ర అంటే ముఖ్యమైన పాత్ర కానీ ఒకవేళ ఉన్నట్లయితే ఆ సినిమా ఇక మామూలు బ్లాక్ బస్టర్ హిట్ కాదండి, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. అంతేకాకుండా పాత రికార్డులు మొత్తం కూడా పాతరేసి కొత్త రికార్డులను సృష్టించి విజృంభించడం ఖాయమనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరు కూడా టాలీవుడ్ అగ్ర హీరోలు. ఇంతకుముందు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో చేశారు. ఎవరు సినిమాలో వీళ్ళిద్దరూ నటించి అద్భుతంగా నటించారు ఆ సినిమాలలో. ఒకవేళ వీళ్ళిద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన హీరోలు కాబట్టి రామ్ చరణ్ గారు ఉన్నారో లేరో అనేది ఇది మాత్రం పుకారే. కానీ ఒకవేళ ఉన్నట్లయితే ఇదే నిజమైతే మాత్రం ఈ కలెక్షన్ల విస్ఫోటనం అనేది ఆపటం ఎవ్వరి తరం కూడా కాదండి. ఇక్కడ ముఖ్యంగా దర్శకుడి గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలండి. అట్లీ గారి దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా జవాన్ సినిమా మరి ఎంతమంది చూశారో ఏమో నాకైతే తెలియలే. కానీ ఆ సినిమా చేసిన కలెక్షన్లు చూస్తే మతిపోవాల్సిందేనమాట. దాదాపు 1140 కోట్ల రూపాయల కలెక్షన్లు చేసింది జవాన్ సినిమా. ఇక్కడ దర్శకుడు ప్రతిభ ఏంటంటే ఇతని సినిమాలో ఎవరో ఒక అగ్ర హీరోకి ఒక పాత్ర ఇవ్వటం, లేకపోతే ఒక టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఒక అగ్ర హీరోల్ని ఈ సినిమాలో పెట్టి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయటం ఇతనికి చాలా సినిమాలలో అతను అలా చేసిండు. కాబట్టి ఈ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో రామ్ చరణ్ గారు నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. సో ఇదంతా సినిమా టీం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ వచ్చే రూమర్స్ కావచ్చు, పుకార్లు కావచ్చు అప్పుడు నమ్మాలి. కానీ సోషల్ మీడియాలో ఏదో వచ్చింది, ఎవరో చెప్పారు అన్న ఉద్దేశంతో మనం నమ్మాల్సిన అవసరం లేదు. అయితే దాదాపు 1140 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది జవాన్ సినిమా. సో ఇప్పుడు రాకా అనే సినిమాకి దాదాపు 800 కోట్ల పైచిలుకు ఈ సినిమాకి బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తుందండి. ఒక హీరోని నమ్ముకొని 800 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ అనేది పెడుతున్నారంటే ఈ సినిమాలో నటించే అల్లు అర్జున్, ఈ సినిమాకి దర్శకుడు అట్లీ గారు, తర్వాత ఈ సినిమా కథ కూడా అంత బలంగా ఉండబట్టే ఈ సినిమాకి అంత బడ్జెట్ పెడుతున్నారన్నమాట. ఆషామాషా కాదు, 800 కోట్ల పైచిలకు ఈ సినిమాకి బడ్జెట్ పెడుతున్నారంటే మామూలు విషయం కాదండి. నాకైతే మాత్రం అసలు ఏంటండి బాబు, 1 కోటి, 2 కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల, 800 కోట్ల రూపాయలు ఈ సినిమా బడ్జెట్ అంటే తల తిరిగిపోతుందన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.